నేను ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి డిమాండ్ చేస్తున్నా, మీరు మీ ప్రభుత్వాలతో కొట్లాడండి. మీరు కేంద్రంలో ఉన్నారు, కొట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కొట్లాడండి. ఇప్పటికైనా మీకు నేను ఛాలెంజ్ ఇస్తున్నా, డిమాండ్ ఇస్తున్నా. రేపు మీరు నిజంగానే రైతుల ఓట్లతోటి గెలిచుంటే, రైతులపై చిత్తశుద్ధి ఉంటే, పాయల్ శంకర్ గారు, కొడం నగేష్ గారు, మీరు మీ పార్టీలకు మీ పదవులకు రాజీనామా చేస్తారా? లేకుంటే రైతులు పండించిన పంటల్ని కొనిపిస్తారా? మీరు ఒకటే మీ పార్టీలను అడగండి, మీ హైకమాండ్ని అడగండి. లేకపోతే కొనకపోతే నేను ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మేము చెప్తున్నాం. మా పార్టీ పక్షాన నేను ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మొన్న పోటీ చేసిన పాయల్ శంకర్ గారు, నీకు ఎమ్మెల్యే పదవి పోతాను భయం ఉంటే నువ్వు రాజీనామా చేయి. రేపు ఎన్నికలలో మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను పోటీ కూడా చేయని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు పదవి ముఖ్యమా, రైతులు ముఖ్యమా, డ్రామాలు ముఖ్యమా, నాటకాలు ముఖ్యమా? ఇలా నువ్వు మళ్ళా నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి లేఖ ఇస్తున్నావంటే దీని తాత్పర్యం ఏంది? తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాస్తావు, నువ్వేమో తుమ్మల నాగేశ్వరరావు గారికి లేఖ ఇస్తావు. ఇంకా మీ ఇద్దరి చీకటి ఒప్పందం ఎప్పటి నుంచో బయటపడ్డది. ఇంకా నీ చీకటి ఒప్పందం, నీ డ్రామాలన్నీ కూడా మళ్ళా నీ లేఖతోటి బయటపడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పాయల్ శంకర్ గారు, కొడం నగేష్ గారు, మీ పదవులకు రాజీనామా చేస్తారా? లేకుంటే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి రైతాంగం పండించిన పంటల్ని కొనిస్తారా? మేమేమడుగుతున్నాం, రంగుమాల ధాన్యం ఉంది, దాని గ్రేడ్లు పెట్టియండి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ పెట్టియండి. శాస్త్రవేత్తల్ని పంపండి. ఒకవేళ నాణ్యత దెబ్బతిందా, ఆయిల్ పర్సెంటేజ్ సోయాబీన్లో దెబ్బతిన్నదా, పత్తిలో దెబ్బతిన్నదా, ఎందుకు ధరలు తగ్గిస్తా ఉన్నారు? ఒకవేళ తగ్గిస్తే ఆయిల్ పర్సెంటేజ్ తగ్గితే, పప్పు దినుసుల పర్సెంటేజ్ ఏదన్నా సైంటిఫిక్ లోపం ఉంటే ఏ గ్రేడ్ పెట్టండి, బి గ్రేడ్ పెట్టండి, సి గ్రేడ్ పెట్టండి. ఈ అసెంబ్లీ నడిచే సమయం లోపలే ఇప్పటికే నెల రోజుల నుంచి మేము రైతుల పక్షాన ఉన్నాం. ఇలా రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు.